నమస్తే. సో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే లవ్ జిహాద్ అవ్వచ్చు, కార్పొరేట్ జిహాద్ అవ్వచ్చు, ఇట్లా ముస్లిం యువకులు ఎవరైతే ఉన్నారో హిందూ అమ్మాయిలని టార్గెట్ చేసి లవ్ జిహాద్, కార్పొరేట్ జిహాద్ అని చెప్పి కూడా మనకు ఈ ఒక నెల వ్యవధిలోనే దగ్గర 2 నుండి 3 సంఘటనలు కూడా చూసినాం. మరి వీటన్నిటికి కూడా వ్యతిరేకంగా వీళ్ళు నిరసన చేస్తూ ఉన్నారు. సో ఇవి ఎక్కువైపోతూ ఉన్నాయి. ఈ ముస్లిం వాళ్ళందరూ కూడా హిందువులని టార్గెట్ చేస్తూ ఉన్నారు. అమాయపు మహిళలని టార్గెట్ చేసి వీళ్ళని మతం మార్పిడి చేసే విధంగా కూడా వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. వాటన్నిటి కూడా మనం వ్యతిరేకంగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మహిళలు అయితే చాలా అప్రమత్తంగా ఉండాలని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒకసారి మనతో పాటు విశ్వ హిందూ పరిషత్ నుంచి వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఒకసారి ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నారు. మరి వీళ్ళతో మాట్లాడదాం. యాక్చువల్గా ఇవన్నీ మరి ఓన్లీ హిందువులను ఇంత టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఎట్లా చూడవచ్చు దీన్ని ఆపాలంటే, ఇంకా ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది మాట్లాడదాం. నమస్తే అన్న. జై శ్రీరామ్. ఎట్లా చెప్తారన్న? ముందుగా ఒక లాస్ట్ 1 మంత్లో చూసుకుంటేనే మనకు ఒక 2-3 కేసుల వరకు కూడా ఇట్లాంటి సంఘటనలు కనిపిస్తాం. ఏం చేయవచ్చు వీటిని? అసలు ఆపాలంటే ఎట్లా అంటారు వీటిని? ఒకవేళ ఆల్రెడీ జరిగిన వాటిపైన ఏం చేస్తే మంచిగా అంటారు? ముందుగా మన హిందూ మహిళల్లో, హిందూ కుటుంబాల్లో మేలుకు రావాలి. ఇది మేలుకు రానంతసేపు కూడా ఈ కార్యక్రమాలకి వీటికి అడ్డుకట్టేయడం చాలా కష్టంగా అవుతుంది. ఎప్పుడైతే మన పిల్లలు మంచి ఇంజనీర్ చదువులు చదువుతూ మంచిగా అవుతున్నారో వాళ్ళందరినీ కూడా మనం మంచి జాబులు కన్నా పంపిస్తున్నాం, అవన్నీ పంపిస్తున్నాం. ముందు మన పిల్లలకి 5 అంకెల శాలరీలు సంపాదించుకోవడం కావాల్సింది. ముందు పంచసూత్రాలు నేర్చుకోవాలి. ముందు మన కుటుంబం, మన సంస్కృతి, మన సాంప్రదాయం. ప్రతి ఒక్కడు నా కులం అని మాట్లాడతాడు, నా గోత్రం అని మాట్లాడతాడు. నీ కులము, గోత్రము, నీ సాంప్రదాయాల సంస్కృతి నిలబడాలంటే ముందు నువ్వు హిందువుగా ఉంటేనే నీ కార్యక్రమాలను జయప్రదం చేయగలుగుతావు, నువ్వు చేసుకోగలుగుతావు. ఇంతసేపు డబ్బు సంపాదించి నాచిని బొజ్జ శ్రీరామరక్ష అనుకుంటూ నువ్వు బ్రతకడం కావాల్సింది. ఈ దేశంలో జరుగుతున్న పరిస్థితులు కాలమానకు సమానంగా ఉన్నాయి. దేశకాలంలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి గమనించుకుంటూ మీరు మీ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఈరోజు పెద్ద బిల్డింగ్లలో, అద్దాల బిల్డింగ్లలో, సాఫ్ట్వేర్ కంపెనీలలో మా పిల్లలు పెద్ద జాబులు చేస్తున్నారు, మేము ఇంత చేస్తున్నామన్నారు. కానీ మీ పిల్లలు ఎలాంటి అలవాటు పడుతున్నారు, ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, మీ పిల్లల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఈరోజు లవ్ జిహాదీలలో కేవలం హిందూ అమ్మాయిని టార్గెట్ చేయడానికి కారణం ఏంటి? ఒక బ్రాహ్మణ హిందూ అమ్మాయిని టార్గెట్ చేస్తే ఇంత అని, ఒక కమ్మ అమ్మాయి, ఒక రెడ్డి అమ్మాయి, ఒక బాపన అమ్మాయి అని ఇలా చేసుకుంటూ పోతూ ఉంటుంటే వాళ్ళకి టార్గెట్ పెట్టి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు, డబ్బులు ఇస్తున్నారు. కుటుంబాలు ఏ విధంగా తయారవుతున్నాయంటే డబ్బులు కమ్ముడు పోయి అమ్మాయిలు మనోళ్ళు. ఒక ఝాన్సీ లక్ష్మీబాయి పుట్టిన దేశంలో పుట్టాం మనం ఇక్కడ, ఒక రుద్రమాదేవి పుట్టిన రాష్ట్రంలో పుట్టాం మనం ఇక్కడ. ఇలాంటి గొప్ప దేశంలో గొప్ప మహిళలు ఈ దేశం గురించి, ఈ సంస్కృతి గురించి కాపాడుకుంటూ వచ్చారు. మనం ఇదే విధంగా చూసుకుంటూ పోతుంటే రేపు ప్రతి విషయంలోనూ మనం భూములు ఆక్రమించడంలో లవ్ జిహాదీ జరుగుతుంది, మన వ్యాపారాల్లో లవ్ జిహాదీ జరుగుతుంది. ఆఖరికి సాకలివాడు కానీ, మంగళవాడు కానీ, ఇతర చేతి వృత్తులు చేసుకునే వాళ్ళలో కూడా ఇదే జిహాదీ మొదలైంది. మీరు ఇదే విధంగా ఉంటే రేపు మన హిందూ దేవాలయాల్లో పంతులు కూడా మేమే అని చేసి వచ్చేదాకా కూడా మనం చూడాల్సిన కర్మ పట్టుద్ది. ఏ రోజైతే మనం ధర్మాన్ని కాపాడుకుంటామో, మన మహిళలను కాపాడుకుంటామో ఆ రోజే మనం సంస్కృతి బాగుంటుంది. ఈరోజు మనం ఈ స్థితికి వచ్చాము, రోడ్ల మీద మన అమ్మాయిలను కాపాడుకోవాలని చేసి రోడ్ల మీదకి వచ్చి మనం నిలబడి మాట్లాడుతున్నామంటే ఎంతమంది గమనిస్తున్నారు? ఇది మన అమ్మాయిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఏంటి? ఇదివరకు మన అమ్మాయిలు మన ఇంట్లో ఉన్నదంటే ఒక లక్ష్మీలాగా చూసుకునేటోళ్ళం. అదే లక్ష్మిని ఈరోజు పరాయుడు వచ్చి మనకలు వచ్చేసి వాళ్ళని లైంగిక వేధింపులకు గురి చేయడమే కాకుండా లైంగిక వాడుకుంటూ ఈరోజు ఐసీఎస్ అని చేసి ఇంకా ఇతర ముష్కరలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇదే టార్గెట్ పెట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. దయచేసి మీరు మేలుకోండి, మీ పిల్లల్ని భవిష్యత్తు చూసుకోండి. మీరు సంపాదించేది ముఖ్యం కాదు. ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలు సరిగ్గా లేకపోతే ఏ రోజైతే మనం వెనకబడిపోతుంటామో మళ్ళీ మనం పూర్వవైభవం చూడాల్సి వస్తుంది. పూర్వవైభవం అంటే మీరు అనుకున్నట్టుగా ఏదో మా తాతలు నీతులు తాగారు, కిరీటాలు పెట్టుకున్నట్టు కాదు. బానిసల బతుకులు బతకాల్సి వస్తుంది. ఇప్పటికే మీరు బానిస బతుకులు బతుకుతున్నారు. తెలుసుకోండి, మనం ఎక్కడున్నాం తెలుసుకోండి. ఫస్ట్ ఈ దేశాన్ని రక్షించడానికి ఏ పార్టీ రాదు, ఏ రాజకీయ నాయకుడు రాడు, ఎవరు రాడు. నీ ఓటు మాత్రమే వాడికి కావాలి. నువ్వు ఎక్కడ పోతే నాకేంటి అన్నట్టుగా ఉంటుంది. ఈరోజు మీ పిల్లల్ని మానసికంగా వాళ్ళని ఒత్తిడికి గురి చేసి మీ పిల్లలు మీ ఆరోగ్యాలు ఎలా ఉంటాయి, ఒక్కసారి ఇలా చేయండి, మా నమాజ్ చదవండి, మా బుర్కా ధరించండి, మా ఈలే చేయండి, అలా మీ పిల్ల బొట్టు పెట్టుకొని నేర్పండి. ఫస్ట్ మీ పిల్లలకు సాంప్రదాయ దుస్తులు నేర్పండి. పక్కనోడు చెప్తే నేర్చుకోవాల్సిన సంస్కృతి కాదు మనది. ఈ ప్రపంచానికి మనం లెక్కలు నేర్పిన వాళ్ళం. మనం 0 సంఖ్య దగ్గర నుంచి మొదలైంది ఈ దేశం నుంచి. అలాంటి దేశం ఈరోజు ప్రపంచంలో భారతదేశాన్ని ఒక విశ్వగురువుగా చూస్తుందంటే కేవలం మన సంస్కృతి అలాంటిది, మన గొప్పతనం అలాంటిది మనం పక్కన పెట్టేసి మనం ఇది కాదని పరమతానికి వెళ్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కుటుంబాలు అంటారు పరమత సాధనం మనమే పాటిస్తున్నాం. ఈ రోజున పక్కన కూడా పాటించట్లేదు. ఈరోజు రోజుకి 5 సార్లు నమాజ్ చేస్తుంటే
భరిస్తున్నాను నేను ఈరోజు. నా ఇంటి దగ్గర ఉంది మసీదు, వాడు రోజుకి 5 సార్లు చెప్తాడు. అందులో ఏం చెప్తున్నాడు ఇప్పటికీ ఎవరికైనా గమనించారు? ఏ రోజైనా అది గమనించరు. కానీ నేను భరిస్తున్నాను ఈరోజు వాళ్ళు చెప్పే ప్రతి విషయాన్ని, ప్రతి నమాజ్ని కూడా. అదేవిధంగా ఆదివారం రాగానే ఓ నల్ల పుస్తకం పట్టుకొని రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు, చర్చలకు వెళ్తుంటారు. వాడి బాధ కూడా భరిస్తున్నాను నేను. ఇంకా పరమసహనం ఎక్కడుంది? నేను పాటించాలి. నేను కానీ పరమసహనం పాటిస్తున్నా కాబట్టి ఈరోజు ఇలా ఉన్నారు. మీరు ఇష్టం వచ్చిన జిహాదీ పనులు చేస్తున్నారు. నేను ఏ రోజైతే పరమసహనాన్ని పాటించకుండా ఉంటే ఈరోజు మీరు ఈ దేశంలో ఒక్కడు కూడా ఉండడు. ఇది మాత్రం ఖచ్చితంగా విశ్వ హిందూ పరిషత్ తరపు నుంచి నాకులో ఉన్న నాలెడ్జ్ ప్రకారంగా చెప్తున్నాను. ఏ ఒక్క ముస్లిం కానీ ఒక్క క్రైస్తవ కానీ ఈ దేశంలో బతకాలంటే కేవలం ఈ సంస్కృతికి సాంప్రదాయాలకు కట్టుబడి ఉండాలి. అదేవిధంగా పోలీసు వ్యవస్థకు కూడా కోరుతుంది ఏంటంటే ఈరోజు సిట్ ఒకటి ఏర్పాటు చేసి ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీలలో కూడా ఇట్లాంటి విషయాలపైన అవగాహన తెలిపేటట్టుగా చేసి ఈరోజు లవ్ జిహాదీలు ఎలా జరుగుతున్నాయి, అది జరిగిన తర్వాత ఏం జరుగుతుంది, ఎక్కడికి వెళ్తున్నారు, వీటి విషయాలపైన కూడా అవగాహన కల్పించే విధంగా తయారు చేయాల్సిందిగా పోలీస్ వ్యవస్థను కూడా కోరుతున్నాం. అదే ఎవడో చిన్న పార్కింగ్ బండి తప్పు చేస్తే వాడికి 150 రూపాయల దగ్గర నుంచి 500, 1000 రూపాయలు పెనాల్టీలు వేస్తున్నారు. అదే ఒక ముస్లిం ఒక తప్పు చేస్తే వాడి మీద ఎందుకు వేయరండి మీరు? మీకు అంత ధైర్యం లేదా? కేవలం హిందువుల మీదే టార్గెటా మీకు? ఇది ఎంతవరకు మీరు ఆలోచిస్తున్నారు తెలుస్తుందా? కేవలం ఈ దేశంలో ఉంది మనం మాత్రమే ఉన్నాము. ఈ దేశ సంస్కృతి మనది, మనం కాపాడుకోవాలి. మన పిల్లల్ని కూడా కాపాడుకునే బాధ్యత ఏదైతే ఉందో మన కుటుంబాల పైన ఉంది. ముందు మన సంస్కృతి నేర్పిన తర్వాత మీరు పిల్లల్ని ఏ ప్రపంచానికి పంపించినా, ఎక్కడ పంపించినా కూడా ఈ దేశ భవిష్యత్తు గురించి వాళ్ళ పేరు ప్రఖ్యాత నిలబెడతారని చేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. జై హింద్. ఇప్పుడు జనరల్గా నిన్న మేము విక్టిమ్ అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు, లవ్ జిహాద్ అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు నన్ను లవ్ జిహాద్ అని చెప్పి ఆయన ఒక్కడే కాదు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ తమ్ముడు వాడుకున్నాడు, వాళ్ళ అన్నలు వాళ్ళు కూడా వాడుకున్నారు. నన్ను మానసికంగా హింసించిల్లు, శరీరంగా కూడా హింసించిల్లు. నేను చాలా చూసిన తర్వాత నేను చాలా ఓర్చుకున్నా. ఒకవేళ నేను బయటకు వచ్చి చెప్తే మా అమ్మని మా అక్కని కూడా సేమ్ నన్ను ఎట్లయితే చేసారో అట్లనే చేస్తారని నన్ను బేరించిల్లు వాళ్ళు. కానీ నాకు జరిగినా పర్లేదు, రాబోయే అమ్మాయిలకు ఇట్లా జరగదని చెప్పి నేను బయటకు వచ్చి మీతో మాట్లాడుతున్నా అని చెప్పి ఆమె చెప్తుంది. అంటే ఎందుకు ఇంత మరి ముస్లింలు హిందువులను టార్గెట్ చేసి నువ్వు ఒప్పుకోకపోతే, నువ్వు ఈ విషయాలు బయటికి చెప్తే నేను మీ పేరెంట్స్ని అంటే మీ చెల్లిని మీ అమ్మని కూడా టార్గెట్ చేస్తామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? భారత్ మాతాకి జై. ఈరోజు భారతదేశంలో రోజు రోజుకు లవ్ జిహాద్ పేరిట మన మహిళలని, మన అక్కల్ని, మన చెల్లెల్ని ఏ రకంగా లవ్ జిహాద్కి గురి అవుతున్నారు, శవాలు అవుతున్నారు. అధికారికంగా తెలిసిన లెక్కలేవి, అనధికారికంగా వేల సంఖ్యలో ఈరోజు దేశం దాటి మన ఆడపిల్లల్ని తరలిస్తున్నారు. ఇకనైనా హిందువు మేలుకో. నా అక్కలకు, నా అమ్మలకు, నా చెల్లెలకు, కార్పొరేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్లకు, ముఖ్యంగా కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తున్న నా సోదరిమణులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ ఉప్పల్ జిల్లా విభాగంలో బజరంగ్ దళ్ చేపట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉంటే చాలా బాధ ఇస్తూ ఉంది. ఎందుకంటే ఇవాళ యావత్ హిందువు మేల్కోవాల్సిన అవసరం ఉంది. కేవలం బజరంగ్ దళో, విశ్వ హిందూ పరిషతో ఎన్నిసార్లు సంఘటితమవుతాయి, వాళ్ళకు కూడా ఒక పరిమితులు ఉంటాయి. ఇవాళ అతిక్రమించి మేము స్పందిస్తే మా మీద పోలీసులు అక్రమ కేసులు పెడతారు. మరి ఇవాళ పోలీస్ శాఖకు తెలుసు ఎక్కడ లవ్ జిహాద్ జరుగుతుంది. లవ్ జిహాద్ ఒకటే కాదు, ఫుడ్ జిహాద్, అదేవిధంగా మన వృత్తుల మీద కూడా జిహాద్ జరుగుతుంది. అన్నగారు చెప్పినట్టు, రమేష్ అన్నగారు చెప్పినట్టు మనం మేల్కోపోతే మన భవిష్యత్ మనుగడ ప్రశ్నార్థకం. ఇవాళ మనము సెక్యులరిజం అనే ముసుగులో ఇవాళ ఎవరికి ఏ మతానికి సంబంధం లేదు, కేవలం హిందువుడు ఒక్కడే సెక్యులర్గా ఉండడం అనేది ఒక బాధాకరం. అంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో క్రిస్టియన్గా ఉండాలి, ముస్లింగా ఉండాలి. కానీ ఈ సిగ్గులేని జనాలు కొంతమంది రాజకీయ మనుగడ కోసం కేవలం హిందువులనే సెక్యులర్గా ఉండాలని చెప్పడం అతి బాధాకరం. వీళ్ళకు దమ్ము ధైర్యం ఉంటే చర్చిలో చొరబడి మీరు సెక్యులర్గా ఉండమని చెప్పే దమ్ము వీళ్ళకుందా? ఇవాళ మసీదులకు వెళ్ళి మీరు సెక్యులర్గా ఉండమని చెప్పే దమ్ము వీళ్ళకుందా? కాబట్టి ఎప్పుడు ఈ రాజ్యాంగంలో సెక్యులరిజం అనేది ఇందిరాగాంధీ సమయంలో ఈ అక్రమంగా చొరబడిన ఒక పదం సెక్యులరిజం. ఇది అతి ప్రమాదకరమైన పదం. ఖచ్చితంగా ప్రతి భారతీయుడు ఈ భారతదేశంలో ఉన్న సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ మా ఆడపిల్లలు మేము కాపాడుకునే దిశలో మేము ప్రయాణం చేస్తూ ఉన్నాం. కొంతమంది స్వార్థపూరిత రాజకీయాల కోసం ఈరోజు చేతులు కట్టుకొని కూర్చోవడం వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా భవిష్యత్తులో ఈరోజు ఇంకో విషయం, ఇవాళ జిమ్ సెంటర్లలో జిమ్ కోచ్లు కూడా ఈరోజు ఎట్లా లైంగిక వేధింపులు చేస్తున్నారు. రోజు ఒక కేసు ఇవాళ మన సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. కార్పొరేట్ సంస్థలలో పనిచేసే మన మహిళలకు ఇవాళ రక్షణ లేదు.
మనం కేవలం హిందువులం అంటే గుడికి వెళ్తున్నాం, కొబ్బరికాయ కొడుతున్నాం, మనకు ఎన్ని వీలైతే అన్ని కోరికలు దేవునికి సమర్పించుకొస్తున్నాం. కానీ మన ధర్మాన్ని కాపాడే, మన గోమాతని కాపాడే కార్యకర్తలకు అండగా నిలబడకపోవడం కూడా అతి బాధాకరం. మనం చేయాలి, లేదా చేసే వాళ్ళకు అండగా రక్షణగా వాళ్ళకు తోడ్పాటుగా ఉండాల్సిన ఈ హిందూ సమాజం మేల్కోకపోతే మనం అనుకుంటున్నాం, అన్నగారు చెప్పిండ 5 అంకెల 6 అంకెల సంఖ్యలో జీతాలు వస్తున్నాయని మురిచిపోతున్నాం. మన ఊర్లో నుంచి మన పిల్లల్ని వ్యవసాయం చేసి కూలీనాలు చేసి చదివిపించి ఇలా కార్పొరేట్ విద్యా సంస్థల్లో కార్పొరేట్ సంస్థలు ఉద్యోగాలు వచ్చినాయని సంబరపడిపోవాల్సిన అవసరం లేదు. మన పిల్లలు ఎక్కడ పోతున్నారు? మన పిల్లలకి ఇవాళ టీసీఎస్ అనేది ఒక దేశంలోనే ఒక గొప్ప సంస్థ. టాటా కన్సల్టెన్సీ ఏదైతే ఉందో, సర్వీసెస్ కన్సల్టెన్సీ ఉందో, అదొక మంచి సంస్థ. అలాంటి సంస్థలోనే ఇలాంటి జియాద్ అంటే మగవారే కాకుండా ఆడవారు కూడా, అంటే వాళ్ళ రక్తంలోనే ఈ దేశ వ్యతిరేక శక్తులు ఉన్నాయని మనం నమ్మొచ్చు ఈ సంఘటనతో. అదేవిధంగా నిన్న మొన్న కూడా ఒక సోదరిమణి 6 మంది ఫామ్ హౌస్ తీసుకుపోయి కూడా ఏ రకంగా వ్యభిచారం గృహాలలో నడిపినట్టు పెళ్లి చేసుకొని లవ్ జిహాద్ పేరు మీద 6 మంది కుటుంబ సభ్యులు అత్యాచారం చేసిరో. ఇకనైనా మనం మేలుకోకపోతే భవిష్యత్ మనది చాలా మనుగడగా ప్రశ్నార్థకంగా ఉంది. కాబట్టి హిందూ మేలుకో. ఇవాళ మీరు మేలుకోకపోతే, ప్రభుత్వాలు మేలుకోకపోతే కార్పొరేట్ సంస్థల్లో కూడా బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ చొరబడి ఎక్కడికక్కడ మీరు ఏరివేస్తారా, లేదా మమ్మల్ని ఏరివేయమంటారా? మొన్ననే చూసినాం మనము హైదరాబాద్లో అక్రమంగా చొరబడిన ఎవరైతే రోహింగ్యాలు, ఇవాళ రోహింగ్యాలు SIR అనే ఒక ప్రణాళికబద్ధంగా ఇవాళ మనం తీసివేస్తున్నాము. దీనికి కూడా కొంతమంది కోన సెక్యులరిస్టులు ఇవాళ దాని మీద గొబ్బెలు పెడతా ఉన్నారు. అంటే వీరు కేవలం దేశ మనుగడ, దేశ భద్రతని ఏ రోజు కోరుకొని కొన్ని శక్తులు కూడా ఈరోజు సిగ్గు శరం లేకుండా ఈ లవ్ జిహాద్ మీద స్పందించే నైతికతను కూడా కోల్పోయినారని ఈరోజు మనం గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా సెక్యులరిజం ముసుగులో ఎవడైతే రాజకీయం చేసే ప్రయత్నం చేస్తాడో వాడిని కూడా ఎదిరించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలను నిలదీయకపోతే మన కుటుంబాలని మనం కాపాడుకొని చాలా కష్టంగా ఉంటుందని తెలియజేస్తూ భారత్ మాతాకి జై. అన్న, ఇప్పుడు ఎవరైతే వీళ్ళు మహిళలు ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో లవ్ జిహాద్, జిమ్ జిహాద్, కార్పొరేట్ జిహాద్ అని, వీళ్ళందరూ అయితే నార్మల్గా ఏదో అంటే చదువుకొని అమ్మాయిలు కానీ అట్లాంటి వాళ్ళు కాదు, అంటే మంచిగా చదువుకున్న అమ్మాయిలే కార్పొరేట్ సంస్థల్లో జాబ్ చేసిన వాళ్ళే. మరి అట్లాంటి వాళ్ళని కూడా ఏం చెప్పి మభ్యపెడుతున్నారు అంటారు? ఎందుకు మరి లవ్ జిహాద్ పేరుతో వీళ్ళు అమ్మాయిలు మోసపోతున్నారంటే? అంటే ఎక్కువగా చదువుకొని మాకు అన్నీ తెలుసు అని వీళ్ళు కార్పొరేట్ సంస్థల్లో ఈ యొక్క పాశ్చాత్య సంస్కృతికి బాగా ఆకర్షితులై వాళ్ళు కుటుంబాల్లో చిన్నప్పటి నుంచి వాళ్ళకు విలువలు, కుటుంబ వ్యవస్థ విలువలు, మన సాంప్రదాయ విలువలు తెలియకపోవడం వలన, వారిని పట్టించుకోకపోవడం వలన వారు కూడా సమాజంతో కింది స్థాయిలో కలవకుండా మేము ఉద్యోగాలు చేసుకుంటున్నాం, మేము జీతాలు సంపాదించుకుంటున్నాం, మాకు అంతా తెలుసు అని వాళ్ళు వీకెండ్స్ పేరిట ఈ మన వ్యాలంటైన్స్ డేలు, ఇలా లవర్స్ డేలు, ఇవన్నీ ఇట్లాంటి వాళ్ళు ఏదైతే యువకులు కొంతమంది లవ్ జిహాద్ పేరుతో, ప్రేమ పేరుతో వాళ్ళని మభ్యపెడుతూ వారిని పార్కులకి, పబ్బులకి, సినిమా హాళ్ళకి తిప్పి వారిని లోబర్చుకొని ఈరోజు వారిని నగ్నంగా వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళ జీవితాలనే ఈరోజు కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఎన్నో ఈరోజు టీసీఎస్లో జరిగిన సంఘటన మనకు వెలుగులోకి వచ్చింది. కాబట్టి ఒక 4-5 మంది యువకులు 180 మందిని ట్రాప్ చేశారంటే ఎంత పెద్ద ఎత్తున ఒకరికి తెలియకుండా ఒకరిని ఆ విధంగా లోబర్చుకొని మన హిందూ అమ్మాయిలను, చదువుకున్న వారిని, అంత పెద్ద సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగులే మోసపోతూ ఉన్నారంటే పరిస్థితి ఎంతవరకు వచ్చింది చాప కిందకి నీరులాగా అని చెప్పి మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి అందరం ఈరోజు తల్లిదండ్రులందరూ కూడా తమ పిల్లలకు విద్యనే కాదు, వ్యాపారాలే కాదు, విలువలతో కూడినటువంటి విద్యను బోధించాల్సిన అవసరం ఉంది. వారికి అవసరమైనటువంటి మానసిక స్థితిని, మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎక్కడ చూసినా కూడా కేవలం హిందూ యువతులు మాత్రమే టార్గెటెడ్గా ఒక వర్గం వారు పథకం ప్రకారము ట్రాప్ చేస్తూ వారి లవ్ జిహాద్లో ప్రేమ పేరుతో ప్రేమ ఉచ్చులో పడేసి తర్వాత ఆ అమ్మాయిల్ని ఎంతోమంది విదేశాలకు అమ్మడం జరుగుతూ ఉంది. ఈరోజు కేవలం హైదరాబాద్లోనే ఇప్పటి వరకు 6,000 మంది వరకు యువతులు మిస్సింగ్ అయినటువంటి కేసులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఎన్నో వేల మంది ప్రతి సంవత్సరం కూడా మన దేశం దాటి అక్రమ రవాణాదారు మహిళలని మనం వేరే ఇతర దేశాలకు
రవాణా జరుగుతూ ఉంది. మరి ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఈ పోలీస్ వ్యవస్థ కూడా ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నాక కూడా ఎక్కడ కూడా స్పందించకుండా కేవలం ఓట్ల రాజకీయం కోసం మాత్రమే ఒక వర్గానికి కొమ్ము కాస్తూ ఏవైతే బెంగాల్, తెలంగాణ ఇలాంటి రాష్ట్రాలలో విపరీతమైనటువంటి అమ్మాయిల మీద ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ లవ్ జిహాద్కి, ల్యాండ్ జిహాద్కి, ఫుడ్ జిహాద్కి ఎవరైతే పాల్పడుతూ ఉన్నారో కఠినమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. మన హిందూ అమ్మాయిలు అందరూ కూడా జాగృతంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు మనం కూడా వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండి తమ యొక్క ప్రాణాలను, తమ యొక్క మానవ ప్రాణాలను కూడా కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. అన్న, ఇప్పుడు నిన్న విక్టిమ్ అమ్మాయి మాట్లాడినప్పుడు నన్ను మానసికంగా హింసించడమే కాకుండా నా దగ్గర నుంచి వెళ్ళి ఒక 30 నుండి 40 లక్షల వరకు కూడా వాళ్ళు తీసుకొని వేరు, నన్ను అన్ని రకాలుగా వీళ్ళు హింసించిర్రు అని చెప్పి అంటూ ఉన్నారు. ఏం చెప్పదలుచుకున్నావు ముస్లింలకు కావచ్చు, ఎవరైతే ముఖ్యంగా ఈ లవ్ జిహాద్ పేరిట హిందూ అమ్మాయిలను మోసం చేస్తున్నారో వాళ్ళకి ఏం చెప్తారు? అన్న, నేను ఒకటే చెప్తా ఉన్నా అన్న, ఈరోజు మా హిందూ వాళ్ళ అమ్మాయిలను టార్గెట్ చేసినారు కదా, మేము మిమ్మల్ని టార్గెట్ చేస్తాం. ఒక్కొక్కరు యువకులం అందరము ఒక్కొక్క హనుమంతులమై ఎలా అయితే రావణాసులు లంకను ఎలా తగలబెట్టామో అలా మీ యొక్క ముస్లిం యొక్క యువకులం మేమందరం కలిసి మిమ్మల్ని తగలబెడతామని ఓపెన్గా చెప్తున్నాను. ఈ ఆడపిల్లలందరినీ డ్రగ్స్కి అలవాటు చేస్తూ, అలాగే గంజాయి ఇవన్నీ ఒక ఆల్కహాల్ ఇవన్నీ కొత్త కొత్త అలవాట్లు చేస్తూ వీళ్ళందరినీ లోపరుచుకుంటున్నారు. దానివల్ల వీళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల కూడా ఒక పేరెంట్స్ అనేటోళ్ళు మన హిందూ ధర్మం గురించి చెప్పి వాళ్ళకు ఒక అవగాహన చిన్నప్పటి నుంచి నేర్పిస్తే వాళ్ళకు ఒక అవగాహన వచ్చి ఒక ముస్లిం అంటే ఏంది అంటే, ఇప్పుడు అందరం మనం సెక్యులర్ అనుకుంటున్నాం. ఇప్పుడు క్రిస్టియన్ కానీ ముస్లిం అనే కానీ మనం సెక్యులర్ అనుకోరు. మనము ఒక చర్చికి వెళ్తాము సెక్యులర్ అనుకొని, వాళ్ళు మన దగ్గర రారు. ముస్లిం అయినా కానీ మనం ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు నేను పిల్లల పండుగకి నేను వెళ్తుండేను. అయితే కొన్ని తెలిసినాక నేను ఇప్పుడు అవన్నీ బంద్ చేసుకున్నా. ఎందుకంటే సెక్యులర్ ఇప్పుడు ముస్లిం వాళ్ళు మన టెంపుల్కి వస్తారేమో అని ఆలోచించిన, నేను చాలా వరకు ఆలోచించిన. నేను చాలామందిని అడిగినా మా ముస్లిం ఫ్రెండ్స్, అరే నేను మసీద్కి వస్తా, నువ్వు మా గుడికి రా అంటే, మా డాడీ వాళ్ళు తిడతారు అని చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఆలోచన అనేది క్రియేట్ చేస్తున్నారు. మనం కూడా మన హిందూ అమ్మాయిలకి, మన చిన్న పిల్లలకి అందరికీ నేర్పిద్దాం, మన హిందూ ధర్మం పట్ల అవగాహన నేర్పిద్దాం అని ఓకే.